చేయండి సార్, మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇది ప్రజల గురించి మా చర్చించకుండా ప్రజా సమస్యలు అసెంబ్లీలు ఉన్నాయని వేదిక ఉన్నదే ప్రజా సమస్యల వేదికగా మాట్లాడాలి. ఉమ్, ప్రజల సమస్యల్ని అడ్రస్ చేసే విధంగా ఉండాలి అసెంబ్లీలు. ఎందుకంటే విగ్రహాల చుట్టూ లేకపోతే టీజీని టీఎస్ ను టీజీగా మార్చడము, లేకపోతే ఆ విగ్రహం కాదు ఈ విగ్రహం పెట్టడము, ఆ ఈ రకంగా అంటే ప్రజల్ని డైవర్ట్ చేసే పాలిటిక్స్ జరుగుతున్నాయి తప్ప అసలు ప్రజలకు ఇచ్చిన 6 హామీలు ఏంటి, ఆ 6 గ్యారంటీలు, 420 హామీలు ఇవన్నీ కూడా అమలవుతున్నాయా లేదా అనేది ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు నిలదీయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ బాధ్యత ఏంటంటే వీళ్ళు అధికార పార్టీ తప్పు చేసింది కదా అని ప్రతిపక్ష పార్టీ కూడా అదే తప్పు చేస్తుంది. ఇప్పుడు 6 గ్యారంటీల మీద 420 హామీల మీద మాట్లాడాలి ప్రతిపక్షం, కానీ ఇవాళ విగ్రహము పెట్టిండ్రా పెట్టలేదా నేను అంటున్నా. ఈ సందర్భంగా అసలు మహనీయుల విగ్రహాలు కూడా ఇవాళ కూల్చేసిన చరిత్ర ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఎంతో మంది అంటే ఇది ఊహాజనిత బొమ్మలే ఇవన్నీ కూడా. ఇప్పుడు ఆ బొమ్మ అయినా ఈ బొమ్మ అయినా రియల్ బొమ్మ ఎవరన్నా ఉన్నారో తెలంగాణలో ఓ సాయుధ పోరాటానికి దొరతనానికి వ్యతిరేకంగా కొట్లాడిన మహిళ ఎవరైనా ఉన్నారంటే చాకలి ఐలమ్మ. ఉమ్, ఇప్పుడు ఆమె విగ్రహం పెట్టడంలో ఒక అర్థం ఉంది, ఆ దాంట్లో దాని అసెంబ్లీ స్వీకరించడంలో అర్థం ఉంది. అందశ్రీ గారి పాట ఏదైతే రాశారో ఆ పాటని ఇవాళ అధికారిక రాష్ట్ర గీతంగా చేయడాన్ని హర్షించాల్సిందే, తప్పు అది ఖచ్చితంగా. ఎందుకంటే అందశ్రీ గారు ఒక అద్భుతమైన పాట రాయగలిగినారు. దాన్ని ఇవాళ అసెంబ్లీ వేదిక కానీ ప్రజలైతే స్కూళ్ళల్లో కానీ ఎక్కడైనా కూడా ఆ గీతానికి విలువ ఈ అట్లాగే ఇవాళ ఈ ఊహాజనిత విగ్రహాల కంటే కూడా అది దొరతనంగా ఇప్పుడు కేసీఆర్ వాళ్ళము ఇది కాంగ్రెస్ తెలంటాళ్ళు, వాళ్ళు బీఆర్ఎస్ తెలంటాళ్ళు. చాలా మంది ఇంకా నెటిజన్లు ఏమంటారంటే అది వెలుమూల తల్లిది రెడ్డిల తల్లి కూడా అంటారు. ఉమ్, అసలు నిజంగా ఆ తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక మహాస్ఫూర్తినిచ్చి ఈ రోజు వరకు కూడా ఆ ఒక చైతన్యాన్ని, సాయుధ పోరాట చైతన్యాన్ని దొరతనానికి వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా ఇవాళ అట్టడుగు వర్గాల నుండి ఒక మహిళ, ఒక ధీర మహిళ, ఒక వీర మహిళగా చరిత్రలో నిలిచిన మహిళ యొక్క విగ్రహాన్ని పెడితే తెలంగాణలో ఇంకా అద్భుతంగా ఉండేది. ఆ తెలంగాణ తల్లిగా ఆమెను స్వీకరించడానికి ఇవాళ తెలంగాణ యావత్ సమాజం కూడా రెడీగా ఉంది. అట్లాంటిది పక్కన పడేసి ఇవాళ ఏ రూలింగ్ కమ్యూనిటీ ఉందో ఆ రూలింగ్ కమ్యూనిటీ వాళ్ళ అనుకూలంగా వాళ్ళకు నచ్చిన రీతిలో ఇవాళ విగ్రహాలు పెట్టడం, దాని చుట్టూ రాజకీయాలు చేయడం అనేది ఇది సరి అయిన విధానం కానే కాదు. రైట్. రెండో విషయానికి వస్తే ప్రజాపాలన పేరు మీద అడుగడుగున దగా జరుగుతుందనేది ఇవాళ ప్రజలు విమర్శిస్తున్న విధానం. వాళ్ళ రైతులకు ఒక దగ ఏంటి, రైతు ఏదైతే వ్యవసాయ కూలీల గురించి ఇంతవరకు అసలు ఎంతమంది ఉన్నారో తెలియదు, కౌలు రైతులు కూడా ఎంతమంది ఉన్నారో తెలియదు. ఇచ్చిన దాంట్లో కూడా రుణమాఫీ చేసిన దాంట్లో కూడా 52 లక్షల మంది ఉంటే 22 లక్షల మంది చేశారు, ఇంకా 30 లక్షల మందికి చేయలేదు. అట్లాగే కళ్ళాలకు అంటే సన్నాలకు బోనస్ ఇస్తా అని ఇవ్వలేదు. ఇట్లా ఒక రైతు విషయమే కాదు, ప్రతిదీ కూడా ఏ 6 గ్యారంటీలలో ఏవైతే వాళ్ళు చేసిన హామీలు ఉన్నాయో ప్రతి హామీలో కూడా ఇవాళ నిరుద్యోగులకు మోసమే జరిగింది. వాళ్ళకు జియో 25 రద్దయి జియో 29 చేశారు. వాళ్ళే 32 సీట్లకు దాదాపుగా అదనంగా సీట్లు రావడానికి కారణమైన నిరుద్యోగులను నట్టేట ముంచి ఇవాళ ఉద్యోగాల్లో బీసీ ఎస్సీలకు అన్యాయం చేసే జియో 29 తెచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి ఇవ్వకుండా వాళ్ళని అట్లా మోసం చేయడం. అట్లాగే వృద్ధులు, వికలాంగులు, వితంతులు ఎవరైతే వాళ్ళకు పెంచుతా అన్న పెన్షన్లు పెంచకుండా పాత పెన్షన్లు ఇవ్వడం, అట్లా ఆ రకంగా వాళ్ళని మోసం చేయడం. మహిళలకి కూడా వాళ్ళకి ఇస్తానన్న ఏవి కూడా ఇవ్వకపోవడం. విద్యార్థులకి 5 lakhs వాళ్ళకి కార్డు ఇస్తానని చెప్పేసి వాళ్ళకు ప్రతి విద్యార్థి, చదువుకునే విద్యార్థికి 5 లక్షల రూపాయల అభయహస్తం కార్డు ఇస్తానని చెప్పేసి అది ఇవ్వకపోవడం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ రామాయణం అంత చాటా ఏమంటారు అంత పెద్ద అని రాయొచ్చు. అన్ని హామీలు అంత పెద్ద ఎస్సీ ఎస్టీ బీసీలకు పెరిగిన జనాభా ప్రకారంగా వాళ్ళకు రిజర్వేషన్లు పెంచుతామన్నారు. 42% బీసీలకు లోకల్ బాడీలో అవకాశం ఇస్తా అన్నారు. కులగణన పేరు మీద ఇవాళ కులగణనతో మొత్తం ప్రజాస్వామ్య దేశంలో ఒక మోడల్ తెలంగాణ నిర్మించబోతున్నాం. ఆ మోడల్ తెలంగాణలో జనాభా దామస్య పద్ధతిలో అన్ని అవకాశాలు కల్పిస్తామన్నారు. కానీ ఒక బీసీకి ఒక అదనం సీటు రాలేదు. గతంలో ఉన్న 21 సీట్లకు కాస్త 19 సీట్లకు బీసీలు పడిపోయింది. ఎమ్మెల్యే సీట్లకి బీసీలకు ఎంపీ సీట్లు రాలేదు, బీసీలకు మంత్రి పదవులు రాలేదు. ఈవెన్ ఎస్సీ ఎస్టీలలో కూడా ఎస్సీలలో నా ఒరిజినల్ బాలకు లేదు, నా మాదేవకు లేడు, మంత్రి లేడు. ఉప కులాలకు మాత్రమే
మంత్రి పదవులు వచ్చినాయి. ఉమ్, ఓకే. అలాగే రైట్. ఇవాళ ఏ అంశాన్ని తీసుకున్నా సరే, ఏ అంశాన్ని తీసుకున్నా సరే అది దగా పాలన కిందకే వచ్చింది తప్ప ప్రజాపాలన కింద లేదు. ఈవెన్ పోలీసు రాజ్యంగా మారింది. రైట్ సార్. రైట్. నాలాంటి వాడు కూడా ఇవాళ నా ఆఫీసులో దీక్ష చేస్తే కూడా, నేను అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దీక్ష చేస్తే కూడా పోలీసు వాళ్ళు ఇద్దరు వచ్చి దీక్ష భగ్నం చేసే ప్రయత్నం చేశారు. 2 సార్లు వచ్చారు, ఒక్కసారి కూడా కాకుండా. అంటే ఏంటి, ప్రజాస్వామ్యంలో ప్రజా పరిపాలనలో ఇట్లాంటి దగా వ్యవహారాలు చేస్తే అంటే ప్రశ్నించే గొంతుకలు, మాట్లాడే గొంతుకలు ఉండద్దా? నువ్వు అదే కదా ఇంతకుముందు కోరుకున్నది, దాన్నే కదా ఇవాళ ప్రశ్నించే గొంతుకలుగా ప్రజాపాలన ఉంటది. ఎవరైనా ప్రశ్నించవచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు, ఎవరైనా ధర్నా చేయొచ్చు, దీక్షలు చేయొచ్చు.